ప్రపంచ రాబిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో పశు సంవర్ధక శాఖ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రేబిస్ కు లేదు చికిత్స, టీకా ఒకటే సురక్ష అంటూ సిబ్బంది నినాదించారు. ఈ సందర్భంగా రాబిస్ వ్యాధిపై ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాబిస్ వ్యాధి గురించి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరామయ్య మాట్లాడుతూ రేబిస్ కు అన్ని ఆసుపత్రుల్లోని టీకా ఉంటుందని, బాధితులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రేబీస్ నిర్మూలన వ్యాధికి దినోత్సవానికి మనం సెప్టెంబర్ 28వ తారీఖున మొత్తం అంతా ప్రపంచం అంతా మనం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి రేబీస్ వ్యాధి అంటే ఏంటి, దానికి చికిత్స లేదు కాబట్టి వ్యాక్సిన్ మాత్రమే మరి దానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనిపై అవగాహన కల్పించాలని చెప్పేసి మరి మన డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ చేపట్టాము. ఈ ర్యాలీలో భాగంగా మా డాక్టర్లు అలాగే మా సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే రేబీస్ నివారణకి మనం మన జిల్లా వ్యాప్తంగా 32,000 టీకాలు మనం అందుబాటులోకి ఉంచాం. ఈ 32,000 టీకాలు కూడా యూనివర్సిటీ డే సందర్భంగా జూలై 6న మనం వేయటం జరిగింది. ఇంకా ప్రతి హాస్పిటల్లో కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడ ఏ పెంపుడు డాగ్స్ ఏవి వచ్చినప్పుడు కూడా మనం చేయడానికి మనకి అవకాశం అయితే ఉంది. టీకాలు అయితే మనకి ఇబ్బంది లేదు. మా గౌరవ సంయుక్త సంచాలకుల వారి ఆదేశం మేరకు సంయుక్త సంచాలకుల వారు, ఉప సంచాలకుల వారి ఆఫీస్ నుంచి, అలాగే వెటనరీ పాలిక్లినిక్ నుంచి డాక్టర్లు, జూనియర్ డాక్టర్స్, సిబ్బంది అందరూ కూడాను జూనోసిస్ ప్రపంచ రేబీస్ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించే క్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడలో జంతు ప్రేమికులకు అందరికీ, అలాగే పెంపుడు జంతువులు పెంచే వాళ్ళందరికీ కూడాను రేబీస్ మీద అవగాహన ఉంది. అయినా కానీ కుక్కల కాటు వల్ల మనుషులకు ఇబ్బంది రాకుండా మన హాస్పిటల్ అయితే 24/7 వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ప్రజలందరూ కూడాను రేబీస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.